హలో హాయ్ నమస్తే బాస్. నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీలో చాలా మంది చిన్న బడ్జెట్ లో మన లాంటి సామాన్యులకి ఇల్లు కావాలని చెప్పేసి అడిగారు కదా. మంచి హౌస్ అండి, మీకు మంచి ప్రైమ్ ఏరియా. అందులో మనకి ఇది చూడండి, ఇది కూడా మన మెయిన్ రోడేను. మీకు 24 hours ఏంటంటే ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ. ఆటో గానీ బస్సెస్ గానీ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. ఇది NH5 కి నియర్ లో వస్తుంది. అట్లాగే మనకి 3వ మైల్ కి నియర్ లో వస్తుందండి. మంచి ప్రాపర్టీ, మంచి ఏరియా, డాక్యుమెంట్స్ పక్కా క్లియర్ గా ఉంటాయి. ఇంకా మీకు హౌస్ పరంగా అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఈ హౌస్ అండి మనకి 30x43 కొలతల్లో 2 BHK హౌస్ అయితే కట్టారు. వెస్ట్ ఫేసింగ్ తో వస్తుంది. అట్లాగే దీనికి సంబంధించి రోడ్ కూడా మనకు 30 feet రోడ్ అయితే అవైలబుల్ లో ఉందండి. అట్లాగే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి హౌస్ ఎలివేషన్ చూపిస్తాను, ఒకసారి తీసుకోండి. సెట్ బ్యాక్స్, మీరు ఈ హౌస్ సెట్ బ్యాక్స్ కూడా చూసుకోండి. చుట్టుపక్కల మనకు పహారీ కూడా ఉంది. 100% పక్కా వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. కేవలం 8 months కన్స్ట్రక్షన్ అండి. ఇదేంటంటే ఒక బిల్డర్ కట్టిన తర్వాత బిల్డర్ కాడ నుంచి వేరే కస్టమర్ కొనుక్కున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం సౌదీ నుంచి వీసా వచ్చడం వల్ల ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా వచ్చి ఎట్లా ఉండేది లేదని చెప్పి ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. లోపల కూడా ఇంటీరియర్ గానీ, బెడ్రూమ్స్ గానీ, అట్లాగే హాల్ గానీ చాలా స్పేసియస్ గా అయితే ఉంటాయి. ఒకసారి మీకు వీడియో కూడా నేను లోపల అయితే చూపిస్తాను. లోపల వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. ఇదైతే మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. అంటే మన మెయిన్ ఎంట్రన్స్ నుంచే చేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది హౌస్ అయితే. ఇక్కడ వచ్చేసి మీకు కార్ పార్కింగ్ లేదు, కానీ మీరు బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఒక 2 బైక్స్. మనకి 30 feet రోడ్ ఉంది కాబట్టి మీరు కార్ అయితే షెడ్ వేసుకొని బయట అయితే పార్క్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. అట్లాగే మనకి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇక్కడ కూడా కొంచెం ఓపెన్ స్పేస్ ఉంది. ఏమైనా సామాన్లు కానీ అక్కడ పెట్టుకోవాలనుకున్నా ఇంటి చుట్టూ స్పేస్ అయితే వదిలినారండి వాస్తు ప్రకారంగా. అట్లాగే మనకి మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ లైన్ ఉంది, ప్లస్ అట్లాగే బోర్ ట్యాప్ లైన్ కూడా ఉందండి. అట్లాగే ఇక్కడ మనకి బాల్కనీలో చూపినట్లయితే మీకు ఇదంతా కూడా వుడ్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే మనం మెయిన్ డోర్ నుంచి ఎంట్రన్స్ అయితే అయ్యామండి. ఏంటంటే మనకి డోర్ కూడా మంచి కాస్ట్లీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే మనకి డోర్ మెష్ కూడా ఉందండి, దోమలు ఇబ్బంది లేకుండా. ఇదంతా కూడా చాలా స్పేసియస్ గా ఉన్న హాల్ అండి. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మీకు కార్ పార్కింగ్ కానీ వచ్చి ఉంటే అదే మీకు ఈ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చిన్నగా ఉంది. కానీ కట్టుకునే వాళ్ళు ఏంటంటే నీట్ గా కట్టారు. కార్ పార్కింగ్ బయట పెట్టుకున్నా అంత విశాలంగా బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ వచ్చాయి మీకు. చూసారు కదా, ఇది కూడా హాల్ చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది. ప్లస్ మీకు ఏంటంటే పెద్ద విండోస్ ప్రొవైడ్ చేశారు. ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ అయితే ఈ స్క్రీన్ తో ప్రొవైడ్ చేశారు. అట్లాగే పైన కూడా చూడండి, ఈ మోడల్ చాలా బాగుంది. చూసాగా ఎంత అద్భుతంగా ఉందో, చాలా ఎక్సలెంట్ గా ఉంది. అట్లాగే మీకు క్లాసికల్ పెయింట్స్ కూడా వాడున్నారు. ఇక్కడ పూజ గది అంటే సపరేట్ గా ఏం లేదండి. పూజ గది అనేది ఇక్కడ కబోర్డ్స్ ఇలా ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మెయిన్ డోర్ ఈస్ట్ పక్క డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అవతల పక్క వచ్చి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంది. ఇది ఓపెన్ ఇచ్చారండి. కిచెన్ లో చూడండి, మనకి టోటల్ వుడ్ వర్క్ అయితే ఉంది. కబోర్డ్స్ ఉన్నాయి మనకు. కొంచెం స్పేసెస్ గా ఉంది కిచెన్ కూడా, ఏం ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ వచ్చి మీకు బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2 తీస్తాను. 2 బెడ్రూమ్స్ బాగా స్పేసెస్ గా ఉంటాయి. ఇదిగోండి మనకి టీవీకి సంబంధించి కబోర్డ్ ఉంది. ఇది వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది. చూడండి, చాలా స్పేసెస్ గా ఉంటాయి. మీకు మంచిగా పడినాయి 6 చాలా 3 స్పేస్ అయితే ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకు యోగిలో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి పెయింట్స్ అయితే క్లాసికల్ పెయింట్స్ అయితే వాడుతున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చినారు కదా కబోర్డ్స్. అట్లాగే విండో కూడా ప్రొవైడ్ చేస్తారు. బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఒకసారి చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా బాగుంటుంది. ప్రతిదీ కూడా మీకు మంచి కంపెనీ అయితే వాడున్నారు. మెటీరియల్ గ్రీజర్ పాయింట్ ఉందండి మనకు. అట్లాగే విండో కూడా ప్రొవైడ్ చేసింది కదా. ఇక్కడ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది బెడ్రూమ్ అంటారు. అదే మన చిన్న బెడ్రూమ్ అంటారు. చాలా స్పేసెస్ ఉంది, పర్లేదు, ఇబ్బంది అయితే లేదు, బాగానే ఉంది. ఇక్కడ మొత్తం కబోర్డ్ వర్క్ ఉంది. ఈ స్లైడింగ్ డోర్ ఇచ్చిన కబోర్డ్ వర్క్. అట్లాగే పిఓపి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక సేవ్ విండో ప్రొవైడ్ చేశారు. అట్లాగే అటాచ్డ్ బాత్రూమ్ చూడండి మీకు.
2 బాత్రూమ్స్ కూడా పర్లేదు అంటే కొంచెం స్పేసియస్ గానే ఉన్నాయి, ఇబ్బంది అయితే లేదు. అట్లా ఈ విండో కూడా ప్రొవైడ్ చేశారు, గ్రీజర్ కూడా ఉంది మనకు. ఫ్రెండ్స్ హౌస్ అయితే చూసారు కదా, చిన్న బడ్జెట్ లో కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇటు మనకి ఆత్మూరు బస్ స్టాండ్ 2 years కి అన్నిటికీ దగ్గరగా ఉండాలి అనుకున్న వాళ్ళకి అయితే ఇది ఒక బెస్ట్ చాయిస్ అండి. ఇది టోటల్ గా 17 అంకణాల సైడ్ లో 16 అంకణాలు కట్టుబడి అయితే కట్టారు కాబట్టి ఒకసారి మీరు వీడియోలో కన్నా డైరెక్ట్ గా వచ్చి హౌస్ చూడండి, మీకు నచ్చుతుంది. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి 65 lakhs పెట్టారు, అంత లేదు అని చెప్పి మేము బార్గెన్ చేసి తగ్గించే తీసుకొచ్చాం. ఇంకా ఫైనల్ ప్రైస్ వచ్చేసి మీకు 60 lakhs అయితే ఇస్తా ఉంటున్నారండి. ఒకవేళ మీరు ఒకసారి వీడియో డైరెక్ట్ విజిట్ చేయండి, మీకు హౌస్ గా నచ్చినట్లయితే మీకు డైరెక్ట్ కస్టమర్ కాడ కూర్చోబెడతాం, మీకు బార్గెన్ చేసుకొని ఇంకా వీలైనంత వరకు ఏమైనా తగ్గద్దేమో అవకాశం ఉంది దానికి. ఈ 17 అంకణాల స్థలం వచ్చేసి 16 అంకణాలు కట్టుబడి అయితే కట్టారండి. కేవలం 8 నెలలు అయింది, ఇంకా మీకు ఇక్కడ కాపురం కూడా ఎవరు చేయలేదు. ఒకవేళ మీరు వస్తే ఇంకా వేరే పనులు లేవు కాబట్టి పాలు ఫినిషింగ్ చేయకపోవచ్చు. అట్లాగే మీకు ఇది ఫైనల్ ప్రైస్ వచ్చేసండి 65 lakhs కడితే కాదు అని చెప్పేసి మేము బార్గెన్ చేసి 60 lakhs అయితే ఫైనల్ గా తీసుకొచ్చాము. ఒకసారి మీరు వీడియోలో కన్నా డైరెక్ట్ గా హౌస్ లో చూడండి, నచ్చుతుంది. ఎందుకంటే మనకి అన్నిటికీ నియర్ బై లో ఉంది కాబట్టి మంచి ప్రాపర్టీ. అట్లాగే మీకు ఎటువంటి బ్యాంక్ అయినా లోన్ అయితే వెళ్ళొచ్చు, ఎస్బీఐ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ లోన్ కి వెళ్ళొచ్చు. ఒరిజినల్ రైతు వారి పట్ట డాక్యుమెంట్స్ అని పక్కా క్లియర్ రైతులు ఈ ఏరియాలో మీకు లోన్ వాటర్ కూడా బాగుంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లేలో వస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్